విజయనగరం పోలీసులు నమోదు చేసిన ఉగ్రకుట్ర కేసును 2-3 రోజుల్లో జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించబోతున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ హైదరాబాద్తో పాటు పలు రాష్ట్రాల ఉగ్రవాద భావజాలం ఉన్న వాళ్ళతో ఏర్పాటు చేసుకున్న సంబంధాలు, ఇతర కార్యకలాపాల మీద ఎన్ఐఏ 6 నెలలుగా కన్నేసి ఉంచింది. సయ్యద్ సమీర్తో కలిసి సిరాజ్ భారీ పేలుళ్ల కుట్రకి పథకం రూపొందించి అమలు చేసే దశలో దొరికిపోయిన విషయం తెలిసిందే. విజయనగరం పోలీసులు అరెస్ట్ చేసిన వీళ్ళిద్దరిని వారం పాటు విచారించారు. వీళ్ళు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలోని ఎన్ఐఏ అధికారులు మరో 15 మందిని అదుపులో తీసుకునేందుకు జల్లెడ పడుతున్నారు. సౌదీ, ఒమన్లో ఉన్న ఇద్దరిని భారత్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుని ఎన్ఐఏ తమ చేతుల్లోకి తీసుకోనున్నట్టు తెలిసింది. బాగానే ఉంది. అసలు ముందు రాష్ట్ర పోలీసులు వీళ్ళేంటి, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఈ రాష్ట్రంలో వీళ్ళ భావజాలం ఏంటి, అట్లాగే నంద్యాల లాంటి చోట్ల, నెల్లూరు లాంటి చోట్ల, మదనపల్లి లాంటి చోట్ల జరుగుతున్న పరిణామాలు, అక్కడ ప్రత్యేకించి హిందువుల మీద జరుగుతున్న దాడులు, వాటి వెనకాల ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి కుట్రలు, ఇలాంటి వాళ్ళతోనే జరిగేది. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించాలా. మన నిఘా వర్గాల్ని పటిష్టం చేసుకోవాలి. ఇప్పుడు ఎవడో చెప్తే మనం ఇక్కడ పట్టుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సందర్భం.